అయితేనేమి 2019 అయితేనేమి 2024 అయితేనేమి భారతదేశంలో ఏ పార్టీ కూడా పొత్తు పెట్టుకొని పోటీ చేసినటువంటి పార్టీలు ఉన్నాయి భారతదేశంలో. కానీ ఎవరితో కూడా గడిచిన 3 ఎలక్షన్లలో ఎవరితో కూడా పొత్తు లేకుండా సింగిల్గా పోటీ చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మేము ఘనంగా చెప్పుకోవడానికి ఆయన గురించి చాలా అంటే చాలా గర్వపడుతున్నాం. సో ఆయన మా నాయకుడు, దమ్మున నాయకుడు. ఎందుకంటే ఎవరితో కూడా పొత్తు లేకుండా సింహం సింగిల్గానే వస్తుంది. మాకు పొత్తు ఎవరితో లేదు, మాకు పొత్తుండేదంటూ ఏదైనా ఉంటే అది కేవలము ప్రజలతో మాత్రమే అని నమ్మి గట్టిగా నిలబడినటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మేము గట్టిగా చెప్పుకోవడానికి చాలా అంటే చాలా గర్వపడుతున్నాం. ఆయన యొక్క అభిమానులుగా, కార్యకర్తలుగా ఆయన యొక్క కార్యకర్తలుగా, ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలుగా మాకు ఎప్పుడు కూడా ఆయన యొక్క అండదండలు ఎలా వెళ్ళలా ఉంటాయని చెప్పేసి మేము అనుకుంటూ ఉన్నాం. ఇప్పుడే చెప్పినట్టుగా మేము ఏదైతే 3 పార్టీలు కలిస్తే కానీ మనము జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేమని వాళ్ళ గుండెల్లో భయాన్ని కలిగించినటువంటి నాయకుడు మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకోవడానికి ఈరోజు చాలా అంటే చాలా సంతోషపడిపోతున్నాం. సో అలాంటి నాయకుడు యొక్క మా నాయకుడు ఆయన కింద మేము ఒక కార్యకర్తలుగా మేము పనిచేస్తున్నందుకు కూడా చాలా అంటే చాలా గర్వపడేటువంటి రోజుగా మేము చాలా సంతోషిస్తున్నాం. సో మా అందరి తరపున మరొకసారి మా అభిమాన నాయకుడు, మా నాయకుడు అని మేము చెప్పుకునేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క డివిజన్ 48వ డివిజన్ బంగారు నాగయ్య గారి యొక్క ఆధ్వర్యంలో జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ జై జగన్. మీ పేరున? సుబ్బరెడ్డి సార్.